ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, ఈ క్యాప్సికమ్ రైస్ తయారు చేసుకునే విధానం ఏంటి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ప్రేక్షకులు చూపిస్తారా? వెజిటబుల్స్ అన్నిటిలో అతి తక్కువ టైంలో పెట్టిన 5 నిమిషాల్లో మగ్గిపోయి పూర్తిగా ఉడకపోయినా కమ్మగా ఉండి ఏ వెజిటబుల్ కూడా అంత ఇష్టంగా తిననంతగా క్యాప్సికమ్ రకాలను తినగలుగుతాం. అవును. అలాంటి క్యాప్సికమ్ను ఉపయోగించి మన పద్ధతిలో అయితే ఎక్కువ క్యాప్సికమ్ ముక్కలు వేయాలి, రైస్ క్వాంటిటీ తగ్గాలి. ఎందుకంటే అన్నం ఎక్కువ వెళ్ళిందంటే బరువు పెరగటం, షుగర్ పెరగటం, కార్బోహైడ్రేట్స్ రిస్క్ ఎక్కువ. కాబట్టి అసలు క్యాప్సికమ్లో ఒరిజినల్ ఫ్లేవర్ పోకుండా మన మేగడలో వేపుతాం కాబట్టి అలాంటి క్యాప్సికమ్ రైస్ని పోషకాలు పోని విధంగా అందరు ఇష్టపడే విధంగా ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం. క్యాప్సికమ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాసుమతి బియ్యం 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, వేపించిన వేరుశెనగపప్పులు 2 టేబుల్ స్పూన్లు, ఫ్లాక్స్ సీడ్ గింజలు 2 టేబుల్ స్పూన్లు, పుదీనా ఆకులు 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 1 టేబుల్ స్పూను, మినప్పప్పు 1 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, మేగడ 1 టేబుల్ స్పూను, కాశ్మీరీ మిరపకాయలు 3, చాట్ మసాలా కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ముందుగా బిర్యానీ పాత్ర పొయ్యి మీద పెట్టేసి అందులో దాల్చిన చెక్క ముక్కలు, లవంగా మొగ్గలు వేసేసి మేగడ వేసి కొద్దిగా వేగనిస్తాం. ఆ రెండింటిని అందులో కడిగేసుకున్న బాసుమతి బియ్యాన్ని అందులో వేసేసి దానికి 2 కప్పులు నీళ్లు పోసేసి అందులో తేనె కొద్దిగా నిమ్మరసం వేసేసి ఆ రైస్ చప్పదనం లేకుండా, తీపి రాకుండా కూడా, ఉప్పు లేని లోటు లేకుండా బాగుంటాం కొరకు అట్లా వేసేసి పొడి పొడిగా అట్లా ఉడకనిస్తాం. ఇక బిర్యానీ రైస్కి మసాలా పౌడర్ కోసం చిన్న బాండీ తీసుకుని అందులో అవిసె గింజలు వేసేసేస్తాం. ఇవి దోరగా వేగిన తర్వాత అందులో పచ్చిశనగపప్పు, ధనియాలు, కాశ్మీరీ మిరపకాయలు, నువ్వులు, వేరుశెనగపప్పులు వీటన్నిటిని సన్న శాఖ మీద దోరగా వేగనివ్వాలి. కొద్దిగా గోరువెచ్చగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేస్తాం. ఇక మరొక వంట పాత్ర పెట్టి అందులో మినపగుళ్ళు, జీడిపప్పులు ఈ 2 వేసేసి మేగడ వేసేసి ఒక వేగనిస్తాం. అందులో కరివేపాకు, పుదీనాకు ఆ మేగడ తాలింపులో ఆ మేగడలో ఇవన్నీ వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత అందులో గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు ఈ 3టిని వేసేసి తాలింపులో కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో చాట్ మసాలా కొద్దిగా వేసేసి ఆ మసాలా పొడి చల్లేస్తాం. అంటే మనం ఎక్కువ వెజిటబుల్ ముక్కలు వేస్తాం కాబట్టి అట్లా వెజిటబుల్ ముక్కలన్నిటినీ మసాలా వేసేసి కలిపేస్తాం. అంతా కలిపిన తర్వాత ఆ క్యాప్సికమ్ ముక్కల్ని సగం తీసేసి బయట పెట్టుకుని మనం ఉడికించుకున్న బాసుమతి రైస్ని అడుగున క్యాప్సికమ్ మీద అట్లా చల్లేసి పైన ఒక లేయర్ మళ్ళీ వేసేస్తాం. బయటికి తీసిన దాన్ని పైన అట్లా వేసేస్తాం అనమాట. దానిపైన మళ్ళా బాసుమతి రైస్ని ఒక లేయర్ లాగా పైన అట్లా కొత్తిమీర, మసాలా పొడి కొద్దిగా అట్లా 2-3 మినిట్స్ ఉంచితే లేయర్లుగా క్యాప్సికమ్ రైస్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత అట్లా కలిపేసుకోవచ్చు.